దేవుని పరిశుద్ధ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయములో మనము ఏ నీడలో నీవున్నావు అనే అంశము మీద మనము నేర్చుకునబోతూ ఉన్నాం. ప్రజలు అనేక మంది మనము ఒక్కొక్కరము ఒక్కొక్క నీడ మీద నివసిస్తూ ఉంటాం. ఒక బిడ్డ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భపు నీడలో నవమాసములు అక్కడ ఉండి ఆ తర్వాత మనకొక నీడ ఉంటుంది. మనము నివసించడానికి ఒక తాటాకులతోనో రేకులతోనో స్లాపుతోనో రీతిగా ఒక గుడారం గృహం మనము నివసించడానికి ఒక నీడను ఏర్పాటు చేసుకుంటాం. అదే రీతిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చెట్ల కింద మనము నీడగా ఆ స్థలములో ఉంటాం. అయితే ఆ నీడలు నిలకడగా అనేటువంటివిగా ఉండవు. మనిషి నుంచున్నప్పుడు తన నీడ తూర్పు వైపుగా ఉన్నప్పుడు అది వెనక్కి ప్రక్కకి, ఏ దిక్కు వైపునకు సూర్యుడు తిరుగుతూ ఉంటే ఆ నీడ ఒక దగ్గర నిలకడగా ఉండకుండా ఒక్కొక్క చోటికి ఆ నీడలు మారుతూ ఉంటాయి. మానవుని జీవితము కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నీడ కిందకి వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చెట్ల నీడలో ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఇంటి నీడలో ఉంటుంటారు. అయితే మన జీవితంలో ఇవన్నీ ఎందుకు అంటే, మన తల మీద ఎండ తగలకుండా, ఎండ అనగా వేడి, శ్రమ, శోధన, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, నీ జీవితంలో కూడా ఎండ లాంటి శ్రమలు, శోధనలు నీ మీదికి తలెత్తి కొన్ని నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో నీకు నీడ అనేటువంటిది అవసరం. అయితే ఈ నీడలు కొన్ని తాత్కాలికముగా ఉంటాయి, కొన్ని స్థిరముగా. మనం ఇంటి కింద ఉండేటువంటి నీడ అది ఎండ నుంచి, చలి నుంచి, వాన నుంచి అన్నింటినీ అది ఒకే రీతిగా ఉంటుంది. మనం బయట ఎండకి వెళ్ళినప్పుడు మన నీడ 4 చోట్లకి తిరుగుతుంది. చెట్టు నీడ 4 వైపులకు తాత్కాలికంగా అది మారుతూ ఉంటుంది. ఈ రోజున నీ శ్రమలో, నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ బాధలో, నీ ఇబ్బందిలో, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ ఆశ్రయపు నీడలోనికి వస్తున్నావు? ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ్రయము కావాలి. వాడు నివసించడానికి ప్రారంభ దినాల్లో మనుషులు చెట్ల యొక్క తొర్రల్లో నివసించారు, డేరాలు వేసుకుని ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క నీడను వారు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు. అయితే దీంట్లో మొదటిగా మనము న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటున్నాం. అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద నీవు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగా గోరినీడ్లా రండి, నా నీడ ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఇక్కడ చదువుకుంటున్న సందర్భంలో న్యాయాధిపతులు, గిద్యోను చనిపోయాడు. గిద్యోను తర్వాత ఎవరిని న్యాయాధిపతిగా ఎన్నుకోవాలా అని ప్రజలందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. అతని సంతతిలో చాలా మంది, తనకి 70 మంది దాకా ఉన్నారు.
ప్రియుడా, కానీ షెకెములో ఉన్నటువంటి వారును, ప్రియుడా, తనలో ఉన్నటువంటి అబీమెలెకును తను రాజుగా ఎన్నుకోవాలని, ఒకరిని రాజుగా ఎన్నిక చేస్తే, లేదు నేను రాజుగా ఉంటాను, ఈ రాజుగా ఉన్నటువంటి వారిని రాజుగా చేయనివ్వకుండా కొంతమంది ఉంటారు. వారికి పదవి ఇచ్చినా, లేకపోతే వారికి ఒక అధికారం ఇచ్చినా, లేకపోతే వారికి ఒక పెత్తనం అప్పగించినా, వారిని ఒక నాయకులుగా పెట్టినా పని చేసేవాడిని చేయనివ్వరు. అణగద్రొక్కేస్తూ ఉంటారు, వారిని ముందుకు వెళ్ళనివ్వరు. అంటే ఈ ముండ్ల పొదలు కూడా ఎట్లాంటివి అంటే, ఇది సాతాను యొక్క నీడ. ఇది సాతాను యొక్క నీడలో ప్రతి మనిషి, వాడు ఆత్మీయంగా ఎదగాలనుకుంటాడు, ప్రార్థనలో ఎదగాలనుకుంటాడు, వాక్యములో ఎదగాలనుకుంటాడు, విశ్వాసంలో ఎదగాలనుకుంటాడు, భక్తిలో ఎదగాలనుకుంటాడు, దేవునిలో ఎదగాలనుకుంటాడు. ప్రియుడా, కొన్ని తనకి ఏం చేస్తాయి, ఈ ముళ్ళ పొదలు లాంటి ఐహిక విచారం లాంటివి. డబ్బు సంపాదించాలి, అధికార దాహం కలిగి ఉండాలి, లేకపోతే నేను హోదాను కలిగి ఉండాలి, పరిస్థితులు కలిగి ఉండాలి. ఇలాంటివి అనేకమైనటువంటివి తన జీవితంలోనికి వచ్చి అవి ఏం చేస్తాయంటే ముళ్ళ పొదలాగా అవి అణిచివేస్తాయి. స్త్రీ వ్యామోహం, ధన మోసం, ఇలాంటివి అనేకమైన పరిస్థితులు వారి మీదకి వచ్చి అవి ఏం చేస్తుంటే అణిచివేస్తూ ఉంటాయి. మనము కూడా ఆధ్యాత్మికంగా మనం సాగుతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు దేవుడి సమస్తాన్ని మనకు కలగజేస్తాడు. మనకు కావలసిన ధనాన్ని, అధికారాన్ని, పలుకుబడిని, హోదాని సమస్తమును కూడా దేవుడే ఇస్తాడు. కానీ ఇవన్నీ కూడా ఐహిక విచారముల చేత ముళ్ళ పొదవలే. ఆ విత్తనం, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం, అది కొంతకాలం ఎదిగింది. ఎదిగిన తర్వాత ఏమైనా అవన్నీ కూడా వచ్చి ఆ మొక్కను ఎదగనివ్వకుండా ఏం చేసినాయి, అణిచివేసేసినాయి. నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఎదగాలనుకుంటున్నావు, పెద్దవారవాలనుకుంటున్నావు, అభివృద్ధి చెందాలనుకుంటున్నావు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలనుకుంటున్నావు, ఉన్నతమైన పరిస్థితిలోనికి చేరాలనుకుంటున్నావు. కానీ కొంతమంది వ్యక్తులు, కొంతమంది జీవితాలు, కొంతమంది కొన్ని పరిస్థితులు, నీకున్న విధానాలు ఏం చేస్తున్నాయంటే నిన్ను అణచివేసుకుంటూ వస్తున్నాయి. ఎదగనివ్వకుండా, అభివృద్ధి కాకుండా, ఎదుగుదలలోనికి వెళ్ళనివ్వకుండా, ఏదైతే నీ జీవితంలో నీవు పొందుకోవాలనుకుంటున్నావు పొందుకోనివ్వకుండా సాతాను నిన్నేం చేస్తున్నాడంటే ఈ యొక్క ముళ్ళ పొదల చేత అణచివేస్తున్నాడు. కాబట్టి సాతాను నీటిలోనికి రావాక, సాతాను పడగలోనికి రావాక, ఇక్కడ ఒక వ్యక్తిని రాజుగా నియమించాలని ఎన్నిక చేసిన, లేదు నీ మీద ఇప్పుడు ద్రాక్షావళిని రాజుగా ఉంటాను, వలివ చెట్టుని రాజుగా ఉంచాలనుకున్నాడు, నీ మీద నేను పెత్తనం చేస్తాను, నీ మీద నేనుంటాను అని చేసి వాడిని చేయనివ్వకుండా వాడిని ఏం చేసుకుంటూ వచ్చారంటే అణచి వేసుకుంటూ వచ్చారు. ఆ ఆత్మీయతలు, భక్తిలో, మన జీవితంలో కూడా మన పరిస్థితులు ఆ రీతిగానే ఎదురవుతాయి. అందుకని మనము ముండ్ల చెట్లు యొక్క నీడ నుంచి మనము బయటికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. ముండ్ల పొదలాంటి ఈ డబ్బును సంపాదించాలను, పలుకుబడిని సంపాదించాలను, ఇలాంటి పరిస్థితుల్లో వారు అణచివేస్తున్నాయి. రెండవదిగా మనం ఒక నీడను చూస్తున్నాం. యోనా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము. యోనా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో అతడు ఏం చేస్తూ ఉన్నాడనంటే, ఒక సొర చెట్టు నీడలో యోనా ఉన్నాడు. అతనంటే దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైక నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఈ రోజున యోనా నినివే పట్టణం మీద ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. కానీ తను వెళ్ళవలసిన దర్శనం వైపు వెళ్ళలేదు. తను నినివే వెళ్ళవలసినటువంటి వాడు తార్షీషు ఓడనెక్కాడు. ఆ తార్షీషు ఓడకు వెళ్ళినటువంటి తనకి చీట్లు వచ్చినప్పుడు తన్ని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు చేప 3 రోజులు అతన్ని మింగి సముద్రపు ఒడ్డున వదిలివేసినప్పుడు అతను నినివే పట్టణంలోనికి వచ్చి ఆ నినివే పట్టణంలో దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ ప్రజలకు నేనెందుకు సువార్త అందించాలి? ఈ ప్రజలు ఎటుపోతే నాకేమైంది? ఈ ప్రజలు దేవుని కోసం పట్టబడకపోతే ఏమైంది? నేనే ఇక్కడ ఎందుకు అందించాలి? నా దారిలో నేను వెళ్ళొచ్చు కదా
అని అనుకున్నప్పుడు దేవుడు తనకి బుద్ధి చెప్పడానికి ఒక సొర చెట్టు నీడని తీసుకుని వచ్చాడు. మరి కొన్ని నీడలు కొన్ని ఈ రీతిగా ఉంటాయి. ఆ సొర చెట్టు నీడ ఒక్క రోజులోనే ఏమైందనంటే జమ్మని అట్లా వచ్చేసింది. అతడు ఎండకి పడుకొని ఉన్నాడు. అతని మీదకి ఏమొచ్చిందంటే సొర చెట్టు నుండి వచ్చింది. మళ్ళా చీడ పురుగులు పంపించాడు. ఆ చీడ పురుగులు వచ్చి ఎంత స్పీడ్‌గా పెరిగిందో, ఒక సొర చెట్టు విత్తనం వేస్తే అది పెరగడానికి కొన్ని రోజులు, నెలలు పడతాయి. ఆ రీతిగా అది ఒకే ఒక్క రాత్రిలో అది ఏమైపోయింది, ఒకే ఒక్క దినములో, ఒక రోజులోనే ఆ సొర చెట్టు తన మీదకొచ్చి ఒక నీడగా ఉండిపోయింది. రావడానికి నీడొచ్చింది. హమ్మయ్య! హాయిగా నేనున్నానులే, చెట్టు నీడలో ఉన్నాను. ఈ ఎండ దెబ్బ నుంచి నేను కాపాడబడ్డాను అని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్నటువంటి తన జీవితంలోనికి మరొక రీతిగా ఏమైందంటే చీడ పురుగులొచ్చేసేసి సొర చెట్టు యొక్క ఆకులన్నీ తినేసినాయి. తినేసినప్పుడు అతను తల నొప్పికి తట్టుకోలేక, తల బాధ చేత అయ్యో! తల పోయినని దేవుని యొక్క సన్నిధిలో ఆ నొప్పి చేత, అయ్యో! ఎందుకు ఈ చెట్టుని నాకెందుకు మొలిపించావు? మరలా ఎందుకు ఈ నీడను తీసివేసావని చెప్పేసి, అంటే సొర చెట్టు నీడ కూడా ఎలాంటిదనంటే కొన్ని మనకి తాత్కాలికమైనటువంటివి. ముందు మీకు జ్ఞాపకం చేశాను. కొన్ని చెట్ల నీడలు అట్లా అట్లా తిరుగుతుంటాయి. అంటే ఈ నీడ ఏం చేస్తుందనంటే, కొంతమంది బంధువులు, "ఏయ్! నీకెందుకురా, నేను తోడుగా ఉన్నాను. నేను నీకు సపోర్ట్‌గా వస్తాను. నేను నీకు తోడై ఉన్నాను" అని చెప్పేసనంటారు. బంధువులొస్తారు, స్నేహితులొస్తారు, అయిన వాళ్ళొస్తారు, ఇరుగు పొరుగు వారొస్తారు. "మేమెందుకు మీకున్నాం" అనంటారు. రాజకీయ నాయకులొస్తారు. ఆ నాయకులొచ్చి కాసేపొచ్చి, "ఓహ్! మీకు అండగా ఉంటామండి. మీకు తోడుగా ఉంటామండి" అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రీతులుగా చెప్తారు. కానీ ఈ నీడలు ఎంతవరకు ఉంటాయి అనంటే కొంతవరకు ఉంటాయి. నీడే. కానీ ఆ నీడ తాత్కాలికమైనటువంటిది. నీవు కూడా బంధువుల నీడలోనికి వెళుతున్నావేమో. వద్దు, బంధువుల నీడ కొంతవరకే. స్నేహితుల నీడలోనికి వెళ్తున్నావేమో. వాడు కొంతకాలమే నీకు ఆశ్రయమునిస్తాడు. ఈ నీడ, ఈ ఆశ్రయం నీకు కొంతవరకే. ఈ రోజున నీ జీవితంలో అలసిపోయున్నావా? బంధువుల చేత అలసిపోయున్నావా? దేవుని యొక్క సన్నిధిలో శరీర ఆశలు, శరీర కోరికలు నీ జీవితంలోనికి కొన్ని ఆశలు రేపుతాయి. శరీర కోరికలు నీకు ఆశలు రేపుతాయి. ఇవి తాత్కాలికమైనటువంటివి. నీకు కొంతకాలం అవి రేకెత్తిస్తాయి. కానీ నీకు అన్ని వేళలా దేవుడు నీకు నీడగా ఉండడానికి. అప్పుడు దేవుడు అంటున్నాడు యోనాతో, యోనా, ఇదిగో ఈ కాసేపు ఎండకి, ఈ కాసేపు శ్రమకి, ఈ కాసేపు కష్టానికి నువ్వు ఎండకి తట్టుకోలేకపోతున్నావు, తలనొప్పొస్తున్నావు. మరి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క జనాంగం, వారు నినివే పట్టిన ప్రజలు, వారు నశించిపోతుంటే నీకు చింత లేదా? వారు ఇబ్బందులు ఉంటే నీకు చింత లేదా? నువ్వు ఒక్కరోజుకే ఇట్లా ఉంటుంటే వారు ఎంతకాలం నుంచి ఆ ఎండలో, ఆ శ్రమలో, ఆ బాధలు, ఆ కష్టములు వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున నువ్వు ఏ నీడలోనికి వస్తున్నావు? ఈ నీడలు కొంతవరకే. బంధువుల దగ్గరికి వెళ్తావు, 3 రోజులు, 4వ రోజు మురుగు చుట్టమంటారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వారికున్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. వారికున్నటువంటి విధానాలు వేరుగా ఉంటున్నాయి. ఏ నీడ కిందకి నువ్వు వస్తున్నావు? శారీరకంగా భర్త యొక్క నీడ, భార్య యొక్క నీడ, పిల్లల యొక్క నీడ, అవి ఎంతవరకు? భర్త నీకు బ్రతుకున్నంత సేపే, భార్య నీకు బ్రతుకున్నంత సేపే. పిల్లలు నీ దగ్గర ఉండి వారు ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళిపోయి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వారు నీతో ఉన్నంత వరకు ఆ నీడ. కానీ శారీరకమైన బంధాలు, శారీరకమైనటువంటి బంధుత్వాలు, శారీరకమైన ఆలోచనలు, ఇవి కొంతవరకే నీకు ఆశ్రయాన్ని ఇస్తాయి. వారు కొంతవరకు నీకు ఆశ్రయముగా, అండగా నిలబడతారు. నీ తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఇరుగు పొరుగు వారైనా, స్నేహితులైనా. ఆ ఆశ్రయం అనేటువంటిది నీకు స్థిరమైనటువంటి ఆశ్రయము కాదు. దేవుడు నీ జీవితంలో, యోనా కూడా అదే రీతిగా ఉన్నాడు. యోనా కూడా సొర చెట్టు నీడ ఆ కాసేపు వచ్చింది. ఆ కాసేపు అమ్మయ్య హాయిగా ఉందిలే అనుకోని, ఈ కాసేపు జీవితం బాగానే ఉందని కట్టిన నీ జీవితం, నీ ఆలోచన, నీ తలంపులు, దేవుడు నీ పట్ల, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం, నీ యొక్క తలంపులు, యోనా పట్ల దేవుని ప్రణాళిక ఏంది అని తను ఆలోచన చేసుకోలేకపోయాడు. నేను ఎందుకు పుట్టాను? ఎవరి కోసం పుట్టాను? ఎవరిని విడిపించడానికి పుట్టాను? ఏ నీడలోనికి వచ్చాను? ఈ కాసేపు చాలులే అని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ శేష జీవితం చాలు, ఈ బ్రతుకు చాలు, ఈ జీవితం చాలు, ఇలాంటిది ఏదో ఎవరో చూసుకుంటున్నారు.
నా భార్య నన్ను పోషిస్తుంది ఉద్యోగం చేసి, నా భర్త ఉద్యోగం చేసి నన్ను పోషిస్తున్నారు, నా పిల్లలు నన్ను చూసుకుంటున్నారు. ఈ నీడ కాదు, ఇది కొంతకాలమే. నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీవు ఏ విధానంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ రీతిగా చేస్తున్నావు, ఏ నీడలో నీవు జీవిస్తున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవలసినటువంటి వాడవుగా ఉన్నావు. కాబట్టి ఒక నీడ సాతాను యొక్క నీడలోనికి వెళ్ళిపోతున్నాం. రెండవది స్వర చెట్టు నీడ. ఈ నీడ తాత్కాలికమైనది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, శారీరకమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నీకు స్థిరమైనటువంటివి కాదు. మూడవదిగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనములో దైవ లేఖన భాగములు మనకి ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాయి. దైవజనుడైనటువంటి ఏలియాలో నుంచి ఒక విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. 4 వచనాలు మనం చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకుమని ప్రార్థన చేసెను. బదిరి వృక్షపు నీడలో ఏలియా ఉన్నాడు. ఏలియా, అతడు యెజబెలు అనేటువంటి ఆమె తన్ని చంపాలని అతడు సవాలు కట్టి 450 మంది బయలు ప్రవక్తలను సిగ్గుపరిచి వారి మీద జయం పొందుకొని అక్కడ సవాలు విసిరినటువంటి వాడు, అక్కడ విజయోత్సవం పొందినటువంటి వాడు, అక్కడ దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి ఏలియా ఇక్కడ బదిరి వృక్షం కింద తనని చంపివేస్తారనే మరణ భయం. ఆ మరణ భయం అంటే నిరుత్సాహము. అంటే ఈ పని నేను చేయలేనేమో, ఈ ఇల్లు నేను కట్టలేనేమో, ఈ పెళ్లి నేను చేయలేనేమో, ఈ పని నేను జరిగించలేనేమో, ఈ సేవ నేను చేయలేనేమో, ఈ సేవను నేను నడిపించలేనేమో, లేకపోతే నా కుటుంబాన్ని, నా భార్యా పిల్లని నేను పోషించలేనేమో, నా భార్యా పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, నిరుత్సాహం. నేను ఈ ఉద్యోగం చేసి వీళ్ళని పోషించగలనా, ఈ పని చేసి ఈ చిన్న పని చేత చాలించాలన్నటువంటి ఈ బత్యం చేత, ఈ జీతం చేత నేను పోషించగలనా, నేను చేయగలనా? బదిరి వృక్షం కింద ఏలియాకుండా నిరుత్సాహంతో, ఇంకేముంది, నన్ను ఆ యొక్క యెజబెలు నన్ను చంపేసిద్ది, ఈ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి, నేను ఏ రీతికి నడిపించగలను? కానీ తన తదుపరి 2 పాల అభిషేకం కలిగిన ఎలీషాను దేవుడు ఉంచుతున్నాడన్న సంగతి, తనని బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడన్న సంగతి, దేవుని కోసమై తను ఒక పాత్రగా నిలబెట్టబోతున్నాడన్న సంగతి తను ఆలోచన చేయలేకపోతున్నాడు. ఈ రోజున బదిరి వృక్షపు నీడ నిరుత్సాహమును కలిగిస్తుంది. భయములు, కొన్ని భయముల చేత భయములతో జీవిస్తూ ఉంటారు. ఈ భయం చేతనే వాళ్ళు ముందుకి సాగలేరు, ముందుకి వెళ్ళలేరు. ఆ భయం, నిరుత్సాహం, ఇదిగో మరణ భయం, నేను చచ్చిపోతానేమో, నేను బ్రతకనంట, నేనిక బ్రతకను, నేనిక ఇది చేయను, ఈ అప్పులు నేను తీర్చలేను, భయం. ఉరుములంటే భయం, కప్పలంటే భయం, కొన్ని పరిస్థితులంటే భయం, కొన్ని సమస్యలంటే భయం. అయితే నీవు నిరుత్సాహపడవద్దు, నీవు భయపడద్దు. ఈ భయం అనేటువంటి నీడలో నీవు ఉండి నీ ముందుకు సాగలేకపోతున్నావు, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో నీవు చేరాలనుకుంటున్న గమ్యస్థానం, నీవు చేరాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనికి నీవు వెళ్ళలేకపోతున్నావు. అందుకనే నీ జీవితంలో దేవుడు నీకున్న పరిస్థితులలో నీకేం చేస్తున్నా అంటే ఆ నిరుత్సాహపు నీడలో నుంచి, అంటే పిరికితనపు ఆత్మ, ఆ పిరికితనం నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు, నీకు ముందుకు సాగనివ్వదు. ఈ పిరికితనపు నీడలో నీవు ఉంటున్నావేమో, ఈ పిరికితనపు ఆత్మ నీలో నుంచి తొలగిపోను గాక, భయమును కలిగిస్తున్న ఆత్మ నీలో నుంచి తొలగిపోను గాక, నిరుత్సాహమును కలిగిస్తున్న ఆత్మ నీలో నుంచి తొలగి నిరుత్సాహం చేత ఉన్నావేమో. అనేకమైన భయముల చేత, ఆందోళన చేత, సమస్యల చేత, పరిస్థితుల్లో నీవు కృంగిపోతున్నావేమో. ఎలాంటి విధానంలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏలియా కూడా ఎందుకు ఈ జీవితం, నేను చచ్చిపోతే బాగుండు, ఇదిగో ఆ నిప్పుల మీద అప్పం ఒకటి పెట్టుకుని ఈ అప్పమును తిని ఈ రాత్రికి నేను చచ్చిపోదాం, ఇదిగో అలసిపోయి ఉన్నాడు, సొలసిపోయి ఉన్నాడు, ఇక నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇక నా వయసు అయిపోయింది, నా జీవితం అయిపోలేదు. దేవుడిని నిన్ను కొనసాగింపచేయడానికి, ఏలియా, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లే అని దేవుని ఆత్మ, దేవుని యొక్క దూత తనని బలపరిచి లేపి
తను పంపిస్తుంది. అదే రీతిగా నీవు కూడా నిరుత్సాహపడవాక, నిరుత్సాహంలో ఏ రీతిగా దీన్ని చేయగలనని నిరుత్సాహపడవాక. నిరుత్సాహం అవసరం లేదు, భయం అవసరం లేదు, పెరిగితనం అవసరం లేదు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? ఏలియా పక్షంగా దేవుడు ఉన్నాడు, ఏలియా పక్షంగా దేవుడు నడిపిస్తున్నాడు. నీవు ఏ నీడలో నుంచి నీవు బయటికి వస్తే, ఈ నిరుత్సాహపు నీడలో నుంచి నువ్వు బయటకు వస్తే, నీ ప్రయాణాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తున్నాడు. చివరిగా 4 నీడల గురించి మనం నేర్చుకుంటున్నాం. చివరి నీడ పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానము చేసుకుందాం. పరమగీతముల గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనమును మనం ఒకసారి చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి విషయం ఏమిటంటే, అడవి వృక్షములలో జల్దరి వృక్షము ఎట్టిదో, పురుషులలో నా ప్రియుడు అట్టివాడు. ఆనందభరితనై నేను అతనిని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని దేవుని లేఖనాలు చూస్తున్నాం. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములో జల్దరి వృక్షం ఎట్లుండునో అంటే, ప్రియుడు అంటే యేసు క్రీస్తు వారు. మన ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అవని 10,000లో అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు. ఈ ప్రియుడు అందరి ప్రియుడిలాగా వదిలివేసి వెళ్ళేటువంటి ప్రియుడు కాదు. ఈ ప్రియుడు అంతము వరకు ఆదుకునేటువంటి ప్రియుడు, అంతము వరకు నీతో ఉండేటువంటి ప్రియుడు. అందుకని జల్దరు వృక్షపు నీడలో, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లుండడో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడని నేను అతని నీడను కూర్చుంటిని అని శూలమెత్తి తన ప్రియుని గురించి మాట్లాడుతున్నది. ప్రియుడు అనగా యేసుక్రీస్తు వారు. ప్రియురాలు సంఘం. మనం దేవుని యొక్క నీడలో, ఆయన యేసు ప్రభు యొక్క రెక్కల క్రింద ఆరోగ్యం, ఆయన రెక్కల నీడలు నీకు ఆశ్రయం, ఆయన చేతుల గాయముల ద్వారా నీకు స్వస్థత, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమును కలగచేయును అని మనము చదువుకుంటున్నాం. కాబట్టి నీ ప్రియుడు నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, నీ ప్రియుడు నిన్ను ఆదుకుంటాడు. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? ఈ ప్రియుడు నిన్ను ఆదుకునే ప్రియుడు, నీ యొక్క ప్రతి అవసరతను తీర్చే ప్రియుడు, అక్కరలు తీర్చే ప్రియుడు. ఈ ప్రియుడు క్రీస్తు యేసునందున్న మహిమలో నీ ప్రతి అవసరతను ఈ ప్రియుడు తీరుస్తాడు. కాబట్టి యేసయ్య నీడలోనికి వస్తే, యేసయ్య దగ్గరకు వస్తే నీ అప్పుడు సమస్య పోయిద్ది. నీ ఇంటిలో ఉన్నటువంటి బాధలు, చింతలు, వేదనలు, దుఃఖములు, ఏ దుఃఖము చేత నీవు బాధపడుతున్నావో, ఏ దుఃఖము చేత నీవు వేదన పడుతున్నావో, ఏ మనోవేదన చేత నీవు చింతిస్తున్నావో, నీ చింతలన్నీ తొలగించడానికి, నీ బాధలని తొలగించడానికి ఆ యేసయ్య రెక్కల నీడలో, ఆ సిలువ నీడలోనికి, ఆ గాయముల నీడలోనికి, నీ శ్రమల కోసమై ఆయన శ్రమలుగా తీసుకుని కలువరి సిలువలో కార్చిన సిలువ రుధిర ధారలు ఆ రెక్కల నీడలోనికి, ఆ సిలువ నీడలోనికి నీ శ్రమలను ఆయన శ్రమలుగా చేసుకుని ఈ రోజున బంధువులు కొంతవరకే ఆ అప్పు ఇచ్చినంతసేపు ఉంటారు, అప్పు ఇచ్చి దెప్పుతారు, డబ్బులు ఇచ్చి దెప్పుతారు, పెట్టి దెప్పుతారు. కానీ ఈ ప్రియుడు అలాంటి వాడు కాదు. ఆయనకి ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు, ఇవ్వటమే కానీ ఆలోచన చేసేవాడు కాదు. దేవుని సన్నిధిలో ఈ ప్రియుడు ధవళవర్ణుడు, నీకు తోడై ఉన్నటువంటి వాడు. ఈ ప్రియుడు జల్దరు వృక్షపు నీడ శ్రేష్టమైనటువంటిది. మనము 4 వాటిని మనం నేర్చుకున్నాం. ఒకటి ముళ్ళ పొద, అంటే సాతాను యొక్క నీడ. సాతాను యొక్క నీడ. ఈ సాతాను నీడ ఏం చేస్తుంది? నిన్ను అణిచివేస్తుంది. ఐక్యక విచారముల చేత, నిందలు, అవమానాల చేత, నువ్వు చేయవలసిన పని చేయనీయకుండా, నువ్వు ఎదగవలసిన దాంట్లో ఎదగనీయకుండా వేరే వచ్చి ఏం చేసేవులే, ఏం పాడేవులే, ఏం చెప్పేవులే అని చేసి వాడిని చేయనివ్వకుండా అణిచివేస్తారు. అలాంటి పరిస్థితులు కాదు. స్వరచెట్టు నీడ, బంధువుల యొక్క నీడ, శారీరకమైనటువంటి నీడ, బాంధవ్యాలు, బంధుత్వాల చేత ఈరోజు నీవు బంధించబడి ఆ నీడలో కొంతవరకు నీకు స్నేహితులు, అవన్నీ కూడా ఆ నీడలో నిన్ను కొనసాగింపచేస్తాడు. అది తాత్కాలికమైనటువంటిది. అదే రీతిగా బదిరి వృక్షపు నీడ నిరుత్సాహమును కలిగించింది. నీ జీవితంలో మరణ భయమును కలగజేసింది. నిన్ను అనేకమైనటువంటి పరిస్థితుల్లో పిరికితనపు ఆత్మచేత నిన్ను కృంగదీసింది. అందుకనే బదిరి వృక్షపు నీడలో
ఏలియా అంతటి వీరుడు, ఏలియా మంచి ప్రార్థనాపరుడు, 450 మంది బయలు ప్రవక్తలు సిగ్గుపరిచినటువంటి వాడు, అనేక మందిని పోషించిన వాడు, అనేకమైన వర్షము పడిద్దంటే పడింది, ఆగిపోమంటే ఆగిపోయింది, మంచి ప్రార్థనా వీరుడు. కానీ ఒక రోజున నిరుత్సాహం కలిగింది. నీవు ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత ఉపదేశకుడువైనా, ఎంత భక్తిపరుడువైనా, ఒక రోజున నీ జీవితంలో నిరుత్సాహం కలుగుతుంది. ఆ నిరుత్సాహం నుంచి నువ్వు బయటికి రావటానికి దేవుని దూత నిన్ను బలపరచడానికి వస్తుంది. ఆ నిరుత్సాహపు నీడలో నుంచి బయటికి వద్దాం. ప్రియులారా, ఈ రోజున యేసయ్య నీడలోనికి, ప్రియుని నీడలోనికి, యేసయ్య రెక్కల నీడలోనికి, ఆయన శ్రమ పడుతూ, ఆయన బాధపడుతూ, ఆయన ఇబ్బంది పడుతూ, ఆ ఇబ్బందిలో నుంచి నిన్ను విడిపించి, ఆయన ఈ నీడ శాశ్వతమైన నీడ, నిరంతరం ఉండేటువంటి నీడ. మనం అనుకున్నాం ఇల్లు కొన్ని మనకి స్థిరమైనటువంటి నీడలు ఉంటాయి, అది కదలదు, అది ఎటు వెళ్ళదు. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ నీడ అటు ఇటు కదలదు, చెట్టు నీడలాగా, మనిషి నీడలాగా. కానీ యేసయ్య నీడ కూడా నీకు ఒక ఆశ్రయపురముగా నీ జీవితంలోనికి వచ్చి నిన్ను కాపాడి నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తున్న దేవుడు. ఆ నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగుతూ మనం ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ 4 వృక్షముల నీడలో నుంచి మీరు మాతో మాట్లాడారు నాయన. మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము ముండ్ల పొద యొక్క నీడలో ఉన్నామేమో, సాతాను యొక్క నీడలో మేము నివసిస్తున్నామేమో, స్వరచెట్టు నీడలో బంధువులు, స్నేహితులు, ఆయన శారీరకమైన మనుషులు, ఈ వీరిని నమ్ముకుని ఈ నీడలో ఉంటున్నామేమో. ఆ నీడ కొంతవరకు మాత్రమే మాకు నీడనిస్తుంది, తర్వాత నీడ మాసిపోతుంది. ఆయన మూడవదిగా బదిరి వృక్షపు నీడ, నిరుత్సాహం, ఆయన భయము, పిరికితనపనేటువంటి కొన్ని ఆత్మలు మా జీవితంలో వెంటాడి మేము ముందుకు సాగలేకపోతున్నామేమో. ఈ సేవను ఏ రీతిగా జరిగించగలను, ఈ కుటుంబాన్ని ఏ రీతిగా పోషించగలను, నా జీవితం ఏంటి అనేటువంటి ఈ బదిరి వృక్షపు నీడలో ఉండి మరణ భయం చేత ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో మేము ఉన్నామేమో నాయన. ఆ పరిస్థితుల నుంచి విడిపించి నాయన, జల్దరు వృక్షపు నీడ, ప్రియుని నీడ, యేసయ్య నీడలోనికి వచ్చి శాశ్వత కాలము ఆయన నీడలోనికి నైనా మేము వచ్చి మిమ్మల్ని స్తుతించి, మహింపరచి, గణపరచి, దేవుడిచ్చేటువంటి ఆశ్రయములో మేము వర్ధిల్లేటువంటి, యుగ యుగాలు నివసించే ఆ పరలోక రాజ్యంలో యేసయ్య నీడలో ఉండి మేము ముందుకు సాగే జీవితం భాగ్యం, ప్రత్యక్షత, అద్భుతమైన దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.